ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకునే వాక్య భాగాల్లో ప్రవేశిద్దాం. ఆకాశమున ఆసీనుడైన పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, ఈ సాయంకాల సమయ ప్రభావంలో స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచు, ఘనపరచు, కృపను బట్టి స్తోత్రం ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తున్నారో అక్కడ నేను ఉంటాను సెలవించిన రీతిగా ప్రభువా, నేను మా మధ్య నుండి మాతో ఉండి మాలో ఉన్న స్తోత్రం మనల్ని చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నడిపించుకొని ఈ వాక్య భాగం ఫలింపజేయమని, అనేక మందికి విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 1-10 వచనములు మనము ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1 వచనం నుంచి 10వ వచనం వరకు మనము ధ్యానించుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అటు వారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుండురు, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము గంటలది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుతురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనము చదువుకున్నట్టుగా యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు, దేవుని యొక్క నామంలో మన యొక్క జీవితాన్ని నింపుకున్నవాడు, దేవునికి తన సంపూర్ణ ఇచ్చివేసిన వారి యొక్క జీవితము ఏ విధంగా ఆశీర్వదింపబడుతుందో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడుగా, వాడు దీవింపబడినవాడుగా, ఆశీర్వదింపబడినవాడుగా, వాడు ఘనతరందే బిడ్డగా ఉన్నాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. వాడి సంతతి వారు భూమి మీద బలమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఒక నాయకులుగా ఉంటారు, ఒక అధిపతులుగా ఉంటారు, పరిపాలన జరిగించేవారుగా ఉంటారు, బలమైన కార్యములు జరిగించేవారుగా ఉంటారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడతారు. ఎవరైతే యథార్థమైన హృదయం కలిగి యేసు క్రీస్తు ప్రభువునందు తన పాపములు కడుక్కొని యథార్థంగా జీవిస్తారో వారి యొక్క సంతపు వారు, వారి యొక్క సంతతి వారు, వారి యొక్క వంశపు వారు, వారి వంశమంతా కూడా దీవించబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కలిమియు సంపదయు వారి ఇంట ఉంటాయి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలిమియు సంపదనగా ఆశీర్వాదము ఐశ్వర్యము వారి ఇంట్లో ఉంటాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వారి నీతి నిత్యము నిలుస్తుంది, వారి యొక్క మంచితనము నిత్యము కూడా అనేకులకు కనబడుతూ ఉంటుంది, వారి యొక్క విశ్వాసము అనేక మందికి సాక్ష్యంగా ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభునందు వారు కలిగినటువంటి విశ్వాసము, యేసు క్రీస్తు ప్రభు రక్తంలో వారు కలిగినటువంటి విశ్వాసము, తమ పాపములను తమ యొక్క శాపమును యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా విడిపించాడనేటువంటి విశ్వాసము అనేక మందికి నిత్యము నిలుచులాగా ఉండబడుతుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. వాడు గాఢాంధకార లోయలో సంచరించును, ఏ అపాయంలో భయపడరు. ఎందుకంటే వారికి చీకటిలో వెలుగు పుడుతుంది, వారికి చీకటి కూడా చీకటిగా ఉండదు. వారికి కష్టం వచ్చినా కానీ ఆ కష్టం త్వరగా తీసివేయబడుతుంది, నష్టం జరిగినా కానీ వెంటనే అది లాభంతో నింపబడుతుంది. వారికి ఆపదలు వచ్చినా కానీ దేవుడు వారిని ఆపదలను తప్పిస్తాడు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానీ దేవుడు తన రక్షణ కంచెను వారి చుట్టూ ఉంచి తన దూతలతో వారిని కావలి కాస్తూ తన యొక్క ప్రొటెక్షన్లో వారిని ఉంచుకొని, తన యొక్క ఆపదలలో వారిని ఉంచుకొని వారిని ముందుకు నడిపిస్తాడని పరిస్థితి గ్రంథంలో వాక్య భాగం సెలవిస్తుంది. చీకటిలో కూడా వారికి వెలుగు పుడుతుంది. వారి కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారును దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో ఎంతో అర్థం కలిగింది. వారు కటాక్షం కలిగి ఉంటారంట, వారు వాత్సల్యం కలిగి ఉంటారంట, వారు నీతి కలిగి ఉంటారంట, వారు దయాళుత్వం కలిగి ఉంటారంట, వారు అప్పించువారుగా ఉంటారంట, వారు
భాగ్యవంతులుగా ఉంటారు. చూడండి ఎన్ని మర్మములు ఈ యొక్క వాక్యవాదంలో సంక్షిప్తమైపోయినారు. యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, యేసు క్రీస్తు ప్రభుని తమ యొక్క పాపములు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో తమ పాపములు కడుక్కున్న వారి యొక్క జీవితము కరుణ కటాక్షములు కలిగిన వారు గాను, వాత్సల్యము కలిగిన వారు గాను, విశ్వాసమైన నీతి కలిగిన వారు గాను, దయాళులు గాను, అప్పించేటువంటి వారు గాను, భాగ్యవంతులుగా ఉంటారని చెప్పి ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ రోజు ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే, ఈ రోజు ఈ ఐశ్వర్యం నీకు కావాలంటే, ఈ రోజు ఇటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే చీకటిలో నీకు వెలుగు పడుతుంది. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే నీ వంశం నిలుపబడుతుంది. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తే కలిమియు సంపదయు నీ ఇంట ఉంటాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీ విశ్వాసము తరములకు ప్రకటింపబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతి ఆయించబడుతుంది చెప్పి అనేక సంవత్సరాల పూర్వము, క్రీస్తు పూర్వపు సంవత్సరంలో జరిగినటువంటి మాటలు ఈ సంవత్సరం కూడా, ఈ దినం కూడా మనము తరతరములు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అతనికి నీతి ఆయించబడింది అని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు అటువంటి విశ్వాసం కలిగి ఉంటే, నీవు అటువంటి నీతి కలిగి ఉంటే, నీ విశ్వాసాన్ని గురించి కూడా అనేక తరాలు చెప్పుకునేటానికి ప్రభు సహాయం చేస్తాడు. నీ విశ్వాసం బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపములను కడుక్కోండి. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీ యొక్క పాపములను, నీ యొక్క వ్యసనములను, నీ యొక్క రోగములను, నీ యొక్క బాధలను, నీ యొక్క కష్టములను, నష్టములను అన్ని నువ్వు కడుక్కుంటే యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, శుద్ధ పరిస్థితి గ్రంథం నుంచి న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుస్తుంది. ఎప్పుడు కూడా వారికి జయమే ఉంటుంది, అపజయము ఉండదు. ఎప్పుడు కూడా వారికి విజయమే, అపజయం లేదు. న్యాయ విమర్శకు వెళ్ళినా కానీ వారు విజయం పొందుతారు. ఎటువంటి న్యాయ విమర్శలో ఓడిపోవడం అంటూ వారికి ఉండదు. ఎటువంటి విమర్శలో వారు ఓడిపోవడం అంటూ ఉండదు. దేనిలోనైనా విజయమే. అడుగు పెట్టిన ప్రతి చోట విజయం దొరుకుతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపమును కడుక్కున్న వారికి లభించే వాగ్దానములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అటు వారు ఎప్పుడూ కదిలింపబడరంట. ఎవరు కూడా వారిని కదిలించలేరు, ఎవరిని కూడా వారిని పడదోయలేరు, ఎవరు కూడా వారిని నాశనం చేయలేరు, ఎవరు కూడా వారిని కిందకు తోయాలని చూసినా కానీ వారు కిందకు తోయలేరు. సాధ్యమైన కార్యము. ఎందుకంటే రక్షకుడు ఆకాశము భూమిని అందులోని సమస్తమును సర్వమును సృజించినటువంటి గొప్ప దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు. ఆయన కాపుదల ఉండడం బట్టే వారు కిందకు పడలేరు, ఎవరు కూడా వారికి పడలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. దేవుడు వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నీతి అనగా విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది. కాబట్టి వారు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో పాపము కడుక్కున్నారు. కాబట్టి వారి విశ్వాసము యేసు కల్వరి శిలువ రక్తం చిందించి పాపము నిమిత్తం రక్తం చిందించిన యేసు క్రీస్తు ప్రభు మీద వారి విశ్వాసం ఉంది. కాబట్టి వారు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి వారి విశ్వాసమును బట్టి దేవుడు వారిని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి వారికి ఏ ఆపద కలగదు. వారికి చీకట్లో వెలుగుపడుతుంది. వారు దాతృత్వం కలిగి బీదలకు ఇస్తారు. వారు భాగ్యవంతులుగా ఉంటారు. వారు దయాలతో కలిగి ఉంటారు. వారు అప్పించేవారుగా ఉంటారు. వారు నీతి గలవారుగా ఉంటారు. వారు వాత్సల్యం చూపించేవారుగా ఉంటారు. వారు కటాక్షం చూపించేవారుగా ఉంటారు. కలిమియు సంపదయు వారి ఇంట్లో ఉంటాయి. వారు ఎప్పుడు కూడా కదిలింపబడరు. ఎవరు కూడా వారిని తాకలేరు. వారి వంశం దీవింపబడుతుంది. వారు ఎప్పుడు కూడా వారి యొక్క నీతి కూడా నిత్యము అనేక తరములకు జ్ఞాపకార్థంగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వారి యొక్క విశ్వాసమే యేసు ప్రభు మీద, వారి యొక్క విశ్వాసమే యేసు క్రీస్తు ప్రభు మీద. భూమిని అందులోని సమస్తమును సముద్రమును సృజించిన, ఆకాశ విశాలమును సృజించినటువంటి దేవుని మీద వారి యొక్క విశ్వాసం ఉంది కనుక వారు కదల్చబడరు. వారు ఆయన ఆనుకొని స్థిరముగా ఉంటారు. వారు ఆయన ఆనుకొని బలముగా ఉంటారు. వారు ఆయన ఆనుకొని విజయం పొందుతారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన శత్రువుడు చూడండి ఇక్కడ, వాడు దుర్వార్తకు జడియడు. ఎటువంటి దుర్వార్త వచ్చినా వాడు భయపడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు, చూసుకుంటాడు. నా అండ ఆయనే, నా కొండ ఆయనే, నా ఆశ్రయం ఆయనే, నా యొక్క దుర్గం ఆయనే అని చెప్పి వాడు ధైర్యంగా ఉంటాడు. వారి మనస్సు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వారి విశ్వాసము యేసు క్రీస్తు ప్రభు మీద. కల్వరి శిలువలో నీ పాపం నిమిత్తం, నా పాప నిమిత్తం, సమస్త మానవాళి పాప నిమిత్తం రక్తము చిందించిన యేసు క్రీస్తు ప్రభు మీద వాడి విశ్వాసం ఉంది కనుక వాడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాడు. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడు. తన శత్రువుల విషయమై వారి యొక్క కోరికను
దేవుడు నెరవేరుస్తాడని ప్రభు వాక్యం సెలవుతుంది. మన శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు, మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు, మన శత్రువుల ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు, మన శత్రువుల ఎదుట మనల్ని హెచ్చించే దేవుడు, మన శత్రువుల ఎదుట మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, మన శత్రువుల ఎదుట మన కొమ్మును హెచ్చించే దేవుడు, మన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద మనల్ని ఎక్కించగల దేవుడు మన ప్రియ దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? కల్వరి శిలువలో నీ పాప నిమిత్తము నా పాప నిమిత్తము రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను నన్ను ఆ రక్తంతో కడగాలని పిలుస్తున్న ప్రభువు ఈరోజు నువ్వు తృణీకరిస్తే యుగ యుగములు ఆరనగ్నులను కాలవలసి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారుడు కుమార్తె, నా ప్రయాసపడి మారు మోసుకుంటున్న సమస్త జిల్లారా నా యుద్ధకుడు, నేను మీకు శాంతి కలగలేదు, నేను సాత్వికుడు వినవలసి గలవాడు. నా యొక్క కాడిని మీరు ఎత్తుకోండి, మీ బరువైన కాడిని దించి వదిలేయండి, మీ పాప బాధ నాటుకోండి ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు సహోదరుడా సహోదరి, కన్నా చెల్లి అక్క తమ్ముడు, ఈరోజు ప్రభు వాక్యము నిన్ను సంధిస్తుంది. నువ్వు యేసు ప్రభు దగ్గర కూర్చున్నట్లయితే ఆశీర్వదింపబడతావు. చూడండి తన వాక్యము, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిత్యము. దాతృత్వం కలిగి ఉంటారు, బీదలకు సహాయం చేసే ఉన్నత స్థితిలో ఉంటారు, వారి నీతి నిత్యము నిలుస్తుంది. వారి కొమ్ము గంటలని హెచ్చింపబడుతుందంట, వాళ్ళ కొమ్ము హెచ్చింపబడుతుంది, గొప్ప చేయబడుతుంది, వారి ధ్వజము పైగా ఉంటుంది, వారు హై పొజిషన్లో ఉంటారు, ఉన్నత శిఖరంలో మీద ఉంటారు, ఉన్నత స్థానంలో ఉంటారు, ఉన్నత ఉద్యోగంలో ఉంటారు, ఉన్నత స్థితిలో ఉంటారు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడతారు, వారు పనులు గురించి క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోదు. చూడండి, నీతిమంతుడు హెచ్చింపబడినప్పుడు యెహోవా భయభక్తులు ఆశ్రయించబడినప్పుడు భక్తిహీనుడు దాన్ని చూసి పట్టుకోలేడంట. ఎందుకంటే వాడికి రక్షణ లేదు, వాడప్పుడు ఏడుపు పండుకొట్టడం నరకం వాడికి ఉంటుంది కనుక వాడి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీవు నేను కడగబడ్డావు. కడగబడిన వారు ఎవరైనా ఉంటే ఈ క్షణం యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభువా, నా పాపముని రక్తంతో కడుగు ప్రభువా, నన్ను పవిత్రుడిగా చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధంగా మార్చు ప్రభువా, నన్ను నీతిమంతుడిగా చేయి ప్రభువా అని ఎవరైనా అడిగితే యేసు ప్రభువాన్ని నీతిమంతులుగా మారుస్తాడు, యేసు ప్రభువాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యం అనుగ్రహించడమే కాకుండా ఈ లోకంలో ఆశీర్వాదము ఐశ్వర్యము 112వ దావీదు కీర్తన వారి జీవితంలో నెరవేరుతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తమ దేవుడైన యెహోవా మీద భయభక్తులు కలిగి ఉంటాడో, ఆ ఆజ్ఞలను బట్టి ఆనందిస్తాడో, వారి సంతానం భూమి మీద బలమైన సంతానం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వారి వంశం ఆశీర్వదింపబడుతుంది, కలిగి సంపద వారి ఇంట్లో ఉంటాయి, నీతి నిత్యం నిలుస్తుంది, వారి చీకట్లో వెలుగుబడుతుంది, వారి కటాక్షము కలిగి ఉంటారు, వాత్సల్యం కలిగి ఉంటారు, నీతి గలవారుగా ఉంటారు, దయాత్వం కలిగి ఉంటారు, అర్పించేవారుగా ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుస్తుంది, వారు కదిలింపబడినప్పుడు వారి నీతి నిత్యం జ్ఞాపకంలో ఉంటుంది, వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు, యెహోవాను ఆశ్రయించి ధైర్యంగా ఉంటారు, దుర్వార్తకు జడియరు, స్థిరముగా మనస్సు కలిగి ఉంటారు, తమ శత్రువుల విషయమై తమ కోరికలు నెరవేర్చుకుంటారు, దాతృత్వం కలిగి బీదలకు ఇస్తారు, వారి కొమ్ము హెచ్చింపబడుతుంది, వారి నీతి నిత్యము నిలుస్తుంది. ఏవి దేవుడు నీతిమంతులకు యెహోవా యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానములు. ఈరోజు ఇటువంటి వాగ్దానం కావాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే, నీ కలిగి విస్తరించాలంటే, నీవు ఐశ్వర్యవంతుడి కావాలంటే యేసు క్రీస్తు ప్రభు చెంతక ఆయన ముందుగా నీ పాపమును కడిగి పవిత్రపరిచిన తర్వాత నీకు సకలము దయచేస్తాడు. పాపముల దగ్గర ఐశ్వర్యం ఉండదు, పాపముల దగ్గర కలిగి సంపద ఉండవు, పాపముల దగ్గర రోగం ఉంటుంది, పాపముల దగ్గర సమస్తమైనటువంటి వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టములు నష్టములు ఉంటాయి. ప్రియ సహోదరుడు సహోదరి, రోజు నువ్వు పాపాన్ని వదిలిపెట్టి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, యేసు ప్రభు రక్తంలో నీ పాపలు కడుగుతున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు సమస్తమైన ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో నేను నింపి ఆయన తన రాజ్యాన్ని నిన్ను వారసులుగా చేసుకుంటాడు. దేవుడి వాక్యం మన ఇంటిలో జీవించును గాక ప్రార్థించుకుందాం. ఆకాశం నాశనమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సాయంకాలమైన వాక్యం దీవించి ఆశీర్వదించి నా ముందుకు సాగడానికి సహాయం చేయమని నాయన ప్రభు ఈ వాక్యం విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.